హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు మన వీడియోలో ఎన్నో గొప్ప పోషకాలు కలిగిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే డ్రై ఫ్రూట్ లడ్డూ చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మరి నేను చెప్పినట్లు ఒకసారి ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే స్వీట్ షాపు స్టైల్లో కన్నా మంచి రుచిగా మనం ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా చేసి పెట్టేయవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1 కప్పు బాదం పప్పుని నేను కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. అలానే 1/2 కప్పు జీడిపప్పు ముక్కలను కూడా వేసుకోండి. నేను 1 కప్తో చూపిస్తున్నానండి. అలానే 1/2 కప్పు వాల్నట్ని కూడా వేసుకోండి. వాల్నట్ లేదు అనుకుంటే కిస్మిస్ నేను వేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉంటాయో వాటితో చేసుకోవచ్చు అండి. అలానే ఈ వేసిన డ్రై ఫ్రూట్స్ ఒక 2 నిమిషాల పాటు మనం ద్వారగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నానండి. అలానే పుచ్చపప్పును కూడా 1/2 కప్పు వేసుకోండి. 1/2 కప్పు కన్నా తక్కువగానే చియా సీడ్స్ని వేసుకోండి. అలానే నువ్వులను కూడా 1/2 కప్పు వేసుకోండి. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది. అలానే మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చండి. పంకిన్ సీడ్స్ కానీ కిస్మిస్ కానీ దేంతో డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చండి. ఈ వేసుకున్న సీడ్స్ అన్ని లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత నేను ముందుగానే గింజలు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఖర్జూర పండుని. 1 కప్పు ఈ ఖర్జూర పండును కూడా వేసుకొని లైట్గా 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుందామండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ ఖర్జూర పండులోనికి బాగా కలిసేంత వరకు కలుపుకుందామండి. అంతే, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డూని చేసేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతటిని పూర్తిగా చల్లారేంత వరకు మనం చల్లార్చుకుందామండి. చల్లారకుండా మనం లడ్డూ చుట్టేస్తే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండదండి. రోజుకు ఒక్కసారైనా పిల్లలకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డూ ఇస్తే ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చి పిల్లలు చాలా యాక్టివ్గా కూడా ఉంటారండి. చూపిస్తున్నాను చూడండి. చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను. ఈ విధంగా చల్లారిన తర్వాత కొద్దిగా తీసుకొని లడ్డూ కింద చుట్టుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా మనం హెల్తీగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉంటే చాలండి, చాలా ఈజీగా మనం ఈ లడ్డూని చేసేసుకోవచ్చు. మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.